నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ మోహన్ మక్తేజాని. పోయిన వీడియోలో మనం ఎనాలజీ అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఎనాలజీ యొక్క ఆన్సర్స్, పోయిన వీడియోలో ఇచ్చిన ఆన్సర్స్ మరియు క్లాసిఫికేషన్స్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఛానల్లోకి వెళ్దామా? వెల్కమ్ టు మై ఛానల్ మోహన్ లాజికల్ వేవ్స్. పోయిన వీడియోలో మనం ఇచ్చిన ఎనాలజీ యొక్క క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ అనేది చూద్దాం. స్క్రీన్లోకి వెళ్దాం. ఇంకా లాస్ట్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్స్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లైన్ అనేది డెన్ అయినప్పుడు ర్యాబిట్ అనేది ఇందులో లైన్ డెన్లో ఉన్నప్పుడు ర్యాబిట్ అనేది ఎందులో ఉండిద్ది అని అడిగాను. ర్యాబిట్ ఎందులో ఉండిద్ది కింద రాస్తున్నా చూడండి. బ్రౌస్లో ఉండిద్ది. బ్రౌస్ అంటే బ్రౌస్లో ఉండిద్ది అనమాట. ర్యాబిట్ అనేది బ్రౌస్లో ఉండిద్ది. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి బర్డ్ ఎగిరిద్ది, స్నేక్ ఏం చేసిద్ది? క్రౌల్ అయ్యిద్ది. పాము అనేది క్రౌల్ అవుతుకుంటే వెళ్ళిద్ది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ వైర్లో పాస్ అయ్యిద్ది, వాటర్ ఎందులో పాస్ అయ్యిద్ది? పైప్. ఫోర్త్ క్వశ్చన్ సన్ ఎర్త్ సన్ చుట్టూ తిరిగితే మూన్ దేని చుట్టూ తిరుగుతుంది? ఎర్త్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటాయి. ఆన్సర్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అంటే టైప్స్ ఇచ్చాను చూడండి. ఒక్కొక్క టైప్లో ఉంది. ఫిఫ్త్ వచ్చేసరికి చూసారా, సెంటెన్స్ ఫామ్లో ఇచ్చాను. సెంటెన్స్ ఫామ్లో కూడా ఇస్తూ ఉంటారు. ఎలా? మ్యాథ్స్ నంబర్స్ రిలేటెడ్. అలానే హిస్టరీ దేనికి రిలేటెడ్? ఈవెంట్స్కి. హిస్టరీ అనేది ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్కి రిలేటెడ్ అలా అన్నమాట. ఇప్పుడు ఇదొక ఫార్మాట్ కదా, ఆల్ఫాబెటికల్స్లో ఇలా ఇచ్చిన ఫార్మాట్స్. ఇప్పుడు మనం ఇంకో ఫార్మాట్, అదే నంబర్స్ లెటర్స్ సిరీస్లో ఇస్తే ఎలా ఫార్మాట్ చేయాలి, ఆ ఫార్మాట్ అనేది ఇది. మీరు ఎలా చేశారో ఒకసారి అది కరెక్టా కాదో చూసుకుంటా ఉండండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1016 అని ఇచ్చాడు. దానికి రిలేటెడ్గా ఏమి ఇచ్చాడు? 0.0016 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 2 సున్నాలు పెరిగినాయి, అవునా కదా? అదే దీనికి కూడా మనం మెన్షన్ చేయాలి. ముందు 2 సున్నాలు పెడితే అయిపోయింది. 0.00000102. అర్థమైందా? ఎంత ఈజీగా అయిందో. ఇప్పుడు సెకండ్ దానికి చూద్దాం. సెకండ్ దానికి 25, 37, 49 ఎంత? ఇప్పుడు 25, 37కి మనం ఏంటని చూడాలి. 25 వచ్చేసరికి 25 అంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్లో 25 అని ఉంది. ఇప్పుడు 37 ఎలా అయింది అంటే, ఇప్పుడు 37 అంటే ఇప్పుడు దానికి దగ్గరలో ఏముంది? 37కి దగ్గరలో స్క్వేర్స్ చేస్తే ఏమొచ్చింది? ఏదైనా ఉందా? ఏముంది? స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ 6 ఉంది. స్క్వేర్స్ 6 6 36. 36 అంటే +1 చేశాడు. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఫార్ములా అయింది 6 అంటే 5 + 1 హోల్ స్క్వేర్ +1 ఇక చేసింది. అలానే ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది? 49 అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 14. 7 7 49. ఇప్పుడు 7 + 1 ఎంత? 8. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 64 + 1 65. ఆన్సర్ 65. అది ఈజీగా ఉంది కదా అది. ఇప్పుడు లెటర్స్లో చూడండి. లెటర్స్లో చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు. ఒక్కొక్కసారి ఎలా అంటే ఇప్పుడు నేను ఇచ్చినట్టు KCAC, CACK అలా ఇచ్చాడు. అంటే రివర్స్ చేశాడు. క్యాపిటల్స్
స్మాల్స్ మొత్తం రివర్స్ చేశాడు. అంతే మనం రివర్స్ చేస్తే ఎఫ్ ఎం జి ఎక్స్ అయిపోయింది. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఫోర్త్ జి. ఫోర్త్ ఏంటిది? ఎన్ఓపిక్యూ. ఎన్ఓపిక్యూ అనేది వరుసగానే ఉంటాయి. ఎంఎల్కేజే అనేది రివర్స్లో ఇచ్చాడు చూడండి. అంటే ముందు నంబర్స్ ఎన్ దగ్గర నుంచి రివర్స్ వచ్చింది, కంటిన్యూ అయింది. ఎం దగ్గర నుంచి రివర్స్ అయింది. అంటే ఫస్ట్ హెచ్ఐజేకే అనేది నార్మల్గా ఇచ్చాడు. అంటే హెచ్కి ముందు లెటర్స్ రివర్స్లో రావాలి. హెచ్ ముందు ఏంటిది? జి ఎఫ్ ఈ అండ్ డి అయ్యాక అది విషయం. అంత ఈజీగా చూడండి, ఈజీగానే ఉంటాయి. కాకపోతే ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టం. ఈ ఫైండ్ అవుట్ చేయడం అనేది ప్రాసెస్ అనేది తొందరగా ఐడెంటిఫికేషన్ చేస్తే తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5th క్వశ్చన్ కానీ చూద్దాం. 7, 5, 6, 9. 7, 5, 7, 56. 7, 56 అన్నప్పుడు 9 అనేది ఎంత అన్నట్టు. 7 8 జార్ ఎంత? 7 8 జార్ 56. అప్పుడు ఏమైంది? 9 8 జార్ 63 కదా. ఎంత సింపుల్గా చూసారా? ఎంత సింపుల్ అయిపోయిందో చూసారా? ఇంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం అనేది ఆన్సర్స్ అనేది ఫైండ్ చేసాము. జస్ట్ మనకు తెలిసిన బేసిక్స్ నుంచే మనం ఇలా చేయగలం. బేసిక్స్ అనేది ఫాలో అవుతే చాలు. ఆన్సర్స్ ఎంతమంది కరెక్ట్ అయినాయి? కరెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా చేసామని చెప్పేసి కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇంకా క్లాసిఫికేషన్స్ అనేది తెలుసుకుందాం. క్లాసిఫికేషన్స్ అనేది చాలా ఈజీగా చెప్పుకునే విధానంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక 5 వస్తువులు ఉన్నాయి. 5 వస్తువుల్లో ఒక వస్తువు అనేది తేడాగా ఉంటుంది. ఆ తేడా అనేది మనకు కనిపెట్టేదే క్లాసిఫికేషన్స్. చూసారా ఎంత సింపుల్గా చెప్పానో? దానికి కొన్ని క్వశ్చన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. లెట్స్ గెటింగ్ స్క్రీన్లోకి వెళ్దాం. ఇంకా క్లాసిఫికేషన్స్కి మనకి అంత టైం అనేది పట్టదు. క్లాసిఫికేషన్స్ అనేది చాలా ఈజీగా అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్తోనే మీకు క్లారిటీ ఇస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, కాకపోతే ఇక్కడ నేను ఈయను మాటలతో చెప్తాను. చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ దానికి మండే, జనవరి, ఫ్రైడే, థర్స్డే అండ్ సాటర్డే. ఇక్కడ 5 అని ఇచ్చాడు. 5 4 వచ్చేసరికి డేస్ ఇచ్చాడు, 1 వచ్చేసరికి మంత్ ఇచ్చాడు. అంటే ఇక్కడ తేడా ఏంటిది? మంత్ కదా. మంత్ అనేది వేరేగా ఉంది. అంటే డేస్ ఉన్నాయి అన్ని డేస్ అయితే మంత్ అనేది వేరేది. అది మంత్ అనేది డేస్ కాదు కాబట్టి అది రాంగ్ అనమాట. అది మనం కనిపెట్టాలి. ఇది అనమాట క్లాసిఫికేషన్స్ అంటే. సెకండ్ చూడండి, కార్, బైక్, ట్రైన్ అండ్ వ్యాన్ అండ్ జెట్. మీరు చూస్తే కార్ ఎక్కడ నడిచిద్ది? భూమి మీద నడిచిద్ది. బైక్ భూమి మీదే వెళ్ళిద్ది. ట్రైన్ భూమి మీదే వెళ్ళిద్ది. వ్యాన్ భూమి మీదే వెళ్ళిద్ది. జెట్ భూమి మీద వెళ్ళదు. జెట్ అనేది ఎక్కడ వెళ్ళిద్ది? గాల్లో వెళ్ళిద్ది, భూమి మీద వెళ్ళదు కదా. కాబట్టి జెట్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, 3వ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ ఇల్లు ఊహించుకోండి. ఇంట్లో హాల్లో మంచం ఉంది. మంచం ఉండిద్ది, సోఫా ఉండిద్ది, టీవీ ఉండిద్ది, హోమ్ థియేటర్ ఉండిద్ది, ఫ్యాన్ ఉండిద్ది, లైట్ ఉండిద్ది. ఇందులో ఏది తేడాగా ఉంది? అంటే ఏది హాల్లో ఉండదు? డెఫినెట్గా బెడ్ అనేది హాల్లో ఉండదు. అదే మంచం అనేది హాల్లో ఉండదు. అదే మీకున్న దాంట్లోనే చూసుకోవచ్చు. అంత ఈజీగా ఉండిద్దో, అంత తొందరగా అయిపోద్ది. అది చూసారా ఎంత ఈజీగా చెప్పాను? అదేవిధంగా నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేది చేయండి. ఆ చేసిన ఆన్సర్స్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కూడా క్వశ్చన్స్కి దగ్గరికి వెళ్ళిపోదాం. క్లాసిఫికేషన్స్కి నేను ఇచ్చిన క్వశ్చన్స్ 5 ఇస్తున్నా. 5 అనేది ఇదిగోండి. ఈ 5 డిఫరెంట్గా 5 ఇచ్చాను. ఈ 5 మీరు చేయండి. చేసి ఆప్షన్స్ అనేది నాకు కామెంట్ చేయండి. మీ ఆప్షన్స్ కరెక్టా రాంగో నేను చెప్తాను. ఆప్షన్స్ కామెంట్ చేసేటప్పుడు ఇలా కామెంట్ చేయండి. ఫస్ట్ ఏ అయితే ఏ, సెకండ్
ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా బ్రాకెట్ పెట్టి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద ఈ అనమాట నేను క్వశ్చన్స్ ఇస్తుంది 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేది చేయాలి. ఆ ఆన్సర్స్ అనేది కామెంట్ చేస్తే నేను చూసి మీకు రిప్లై ఇస్తాను కరెక్టా రాంగా. నెక్స్ట్ వీడియోలో నేను ఇచ్చే ఆన్సర్స్ అనేది కరెక్ట్ కాదా అని చెప్పేసి మీరైనా వెరిఫై చేసుకోవచ్చు. అది కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఇదైనా కానీ ఏదైనా కానీ మీకు ఇందులోనే కాదు మీరు చేసే బుక్స్లో అయినా కానీ ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడిగితే నేను క్లారిఫై ఇస్తాను. నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీరు మర్చిపోకుండా ఆన్సర్స్ అనేది తొందరగా నాకు కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియోలు కలుపుతాం. బాయ్.